ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలంలో ఎక్కువగా మనం ప్రభు యొక్క శ్రమలను చూసి మన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గర కావాలని ఆశపడతాం. ఈ శ్రమల కాలంలో మనం పొందిన దేవుని శక్తి మన క్రైస్తవ జీవితం అంతటా కూడా అది ఉపయోగపడాలని కోరుకుంటాం. అయితే రోమపత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా అందరం పాపులమే. అందరం పాపులమే. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవునికి దూరమైనటువంటి వారమే. దేవుని యొక్క కృప యొక్క అవసరత మనందరికీ ఉంది. అయితే ఈ శ్రమల కాలంలో బిడ్డలారా, పాపములో పడకుండా ఉంటే మనకేం జరుగుద్ది? పాపములో పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అర్థమవుతుందా? పాపములో పడకుండా ఉంటే మనకేం జరుగుద్ది? పాపములో పడకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? పాపం అనేటువంటిది మన చుట్టూ పొంచి ఉందండి. మనందరి చుట్టూ పొంచి ఉంది. అందరికీ నేను ఎక్కడో జీవిస్తున్నా కాబట్టి నేను పాపము చేయడానికి అవకాశం లేదు అని అంటానికి ఎవరికీ కూడా లేదు. జాగ్రత్తగా ఆలకించండి, కొంచెం మనసును లగ్నం పెట్టి. అందరము కూడా పాపము చేసే అవకాశం అందరికీ ఉంది. కానీ కొంతమంది దాని నుండి బయటపడతారు, కొంతమంది దానికి బానిసైపోతారు. పాపములో పడకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనే దానికి, నువ్వు పాపములో పడకుండా దేవునికి నమ్మకపాత్రమైనటువంటి బిడ్డగా ఉంటే దేవుడు నీకు ఇటువంటి దీవెనివ్వబోతున్నాడు అనేదానికి చక్కని ఉదాహరణ పాత నిబంధన యోసేపు గారు. ఎవరండి? పాత నిబంధన యోసేపు గారు. ఆయన గురించి మనం ఈరోజు చదువుకున్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీరిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము. ఎవరండి ఈ మాటలన్నది? సొంత అన్నదమ్ములే. యోసేపు యొక్క అన్నదమ్ములు, రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి అన్నలు. ఏం పాపం చేశాడు యోసేపు? యోసేపు ఏం పాపం చేశాడు వాళ్ళకి వ్యతిరేకంగా? ఏం ద్రోహం చేశాడు వాళ్ళకి? మంచోడిగా ఉన్నాడు. ఆయన చేసిన పాపం ఏంటి? మంచోడిగా ఉన్నాడు. ఇంకా ఆయన చేసిన పాపం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆయన చేసిన తప్పేంటో తెలుసా? నా అన్నలే కదా అని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. తండ్రి, నువ్వు మీ అన్నల దగ్గరికి వెళ్ళురా అంటే ఏమంటాడు? 13వ వచనములో, నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. యోసేపు చేసిన తప్పేంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం. ఇదే ఆయన చేసిన పాపం, అంతే కదండి. ఇంకా యోసేపు చేసిన పాపం ఏంటి? వాళ్ళ నాన్న ప్రేమతో ఒక రంగుల చొక్కా కుట్టించాడండి.
వాళ్ళ నాన్న ప్రేమతో రంగుల చొక్క ఒక రంగుల చొక్కా గుట్టించాడు. ఒక్కసారి మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఇది మన మధ్యలో జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. అక్కా చెల్లెళ్ళే, పరాయోళ్ళు కాదు. అమ్మాట చూడ మాకు, అక్కా చెల్లెళ్ళేనమ్మా, సొంత అక్కా చెల్లెళ్ళే. అక్కకి 4 డబ్బులు ఎక్కువ వస్తే చెల్లెలు తట్టుకోదు. ముఖ్యంగా నాన్న పొరపాటున అక్కకు ఒక 10 రూపాయలు ఇచ్చాడని తెలిసిందా, ఇల్లు బీకి పందిరేయటమే, ఇంకా తేడా ఉండదండి అందులో. మొన్న ఈ మధ్యలో బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అయితే, చిన్న పాప పుట్టినరోజు అయితే బర్త్డేకి పిలిస్తే వెళ్ళానండి. వాక్య పరిచర్య చేశాను. వాక్య పరిచర్య అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఏముంటుంది బర్త్డే రోజున? గట్టిగా చెప్పండి. కేక్ కట్టింగ్ ఉంది. కేక్ కట్ చేయడానికి వెళ్తే ఆ చిన్న పాప వచ్చింది కానీ పెద్ద పాప రావట్లా ఇంట్లో నుంచి. బాగా తెలిసిన కుటుంబం. ఆ తండ్రిని అడిగాను, ఏంటయ్యా పెద్ద కుమార్తెది? చిన్నపిల్లలే, వాళ్ళు పెద్దోళ్ళు కాదు, చిన్న చిన్న బుడతలో చిన్నపిల్లలు. పెద్దమ్మ ఏదయ్యా అన్నాను. ఎంత బ్రతిలాడినా రావట్లేదు ఫాదర్ గారండి అన్నది. తెలిసిన పిల్లలు కాబట్టి నేను వెళ్ళా. రామ్మ అన్నాను. పెద్దగా ఏడ్చుకుంటా, ఎక్కి ఎక్కి శోకాలు పెట్టుకుంటా, ఫాదర్ గారండి చూడండి, దానికైతేనేమో దానికి చెల్లిపోయింది. ఏమన్నది? దానికి కూల్ కేక్ తెచ్చాడండి, నాకు మామూలు కేక్ తెచ్చాడండి అన్నది. ఏం కేక్ తెచ్చాడంట ఆమెకి? నాకు మామూలు కేక్ తెచ్చాడండి. గొడవ. ప్రియ దేవుని బిడ్డ, మనందరం జాగ్రత్తగా ఉండాలి. పాపము చేయడానికి మన చుట్టూ కూడా ఏదో ఇప్పుడు అన్నారు కదా, సాతానుడు ఎలా తిరుగుతున్నాడంట? వైఫై లాగా తిరుగుతున్నాడంట. ఎలా తిరుగుతున్నాడట? వైఫై లాగా. పాతకాలంలో గర్జించు సింహములాగా అని చెప్పాడు, ఇప్పుడేమని చెప్పాలి? సాతానుడండి మన చుట్టూనే ఉంటాడు. నేను ఇప్పుడే గుడి బయట ఎవరని చెప్పలా, పాపం వాళ్ళ ఆశతో దీక్ష తీసుకున్నారు, ఎవరు అని చెప్పట్లా. 2 వ్యక్తులు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి దీక్ష తీసుకున్నాం, మంచిగా ఉండాలనుకుంటున్నాం, కానీ మేము ఉద్యోగం చేసే కాడ మాకు అన్ని అడ్డంకులు ఎక్కువైతున్నాయండి అని చెప్పారు. ఇది జరుగుద్ది. నువ్వెప్పుడైతే దేవునికి ఎక్కువ దగ్గరగా ఉండాలనుకుంటావో, పవిత్రంగా ఉండాలనుకుంటావో, అప్పుడే సైతానుడు ఎక్కువగా నిన్ను శోధిస్తాడు. తప్పు చేసేవాడి దగ్గరికి సాతానుడు కష్టపడినక్కర్లా, ఆల్రెడీ వాడోడివి నువ్వు. వాడి పనులే చేస్తున్నావు కదా, ఇంక కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇంకా వాడి బాటలో నడుస్తున్నావు కదా, కష్టపడాల్సిన అవసరం ఏముంది? నువ్వెప్పుడైతే పవిత్రంగా ఉండాలనుకుంటున్నావో అప్పుడే ఎక్కువగా శోధిస్తాడు. ప్రియులారా, యోసేపు చేసిన తప్పేంటి? వాళ్ళ నాన్న ముదిమన పుట్టిన కుమారుడు కాబట్టి పోలంగి కుట్టించాడు, పూల చొక్క. అతనేం తప్పు చేయలా, అతనేం పాపం చేయలా. ఆ పాపానికి ప్రియులారా అన్నలేమన్నారు? వీడిని చంపుదాం. ఎంత దారుణమండి! ఏం చేద్దాం అనుకున్నారు? చంపుదాం. చంపి పులియో తోడేలో తినదని చెబుదాం. మానవుడు ఎంత దారుణంగా ఉన్నాడు అనే దానికి నిదర్శనం ప్రియులారా. ఎంత పాపానికైనా ఒడిగడతాడు ఒక చిన్న పూల చొక్కా కోసం అండి. ఏంటిది? ఒక చిన్న పూల చొక్కా కోసం. ఇంతేకండి, అంత దారుణంగా ఉంది. ప్రియులారా, యోసేపు జీవితం మనందరికీ పెద్ద గుణపాఠం కావాలి. ఈ సందర్భంగా మీరు నాతో పాటు ఆలోచించండి. యోసేపు పాపం చేయడానికి అన్ని అవకాశాలు తన చుట్టూనే ఉన్నాయి. నీవు నేను యోసేపు స్థలములో ఉంటే, యోసేపు స్థానములో ఉంటే అన్నలని ద్వేషిస్తాం. నన్ను నా అన్నలే నీళ్లు లేని బావిలో వేశారు. ఏదో
అన్న ప్రేమ కారణంగా, ఒక్క అన్న ప్రేమ కారణంగా బ్రతికి బయటపడ్డాడు. ఇష్మాయిలులకి అమ్మబడ్డాడు, తెలియని దేశానికి వెళ్ళాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అయినా కానీ నీతిని మాత్రం తప్పలా, దేవుణ్ణి మాత్రం మరిచిపోలా. ప్రియులారా, పాపాన్ని చెయ్యకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యోసేపులాగా ఉండాలి. ఒక వాక్యాన్ని చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యజమాని భార్య, ఇక్కడ కొద్దిగా వివరణ కావాలి. యజమానుని భార్య, ఏ యజమానుని భార్య? పోతీఫర్. ఆ యొక్క దేశానికి సైన్యాధిపతి. ఎవరండి? సైన్యాధిపతి. రాజు తర్వాత రాజు తన యొక్క భార్య ఎవ్వరు లేకుండా చూచి, ఎప్పుడండి? ఎవ్వరు లేకుండా చూచి, యజమానుడు లేకుండా చూచి, ఎవరు లేకుండా చూచి, యజమానుడు లేకుండా చూచి, యజమానుడి భార్య అతని పైబట్ట పట్టుకొని శయనింపరమ్మని అడిగి, నాతో పాపము చెయ్యరమ్మన్నది, శారీరకముగా కలవమన్నది. పచ్చి భాషలో పెట్టి చెప్పుకోవాలంటే జారత్వము చెయ్యమని అడిగింది. ఏమన్నదండి? జారత్వము, వ్యభిచారము చెయ్యమని అడిగింది. ప్రియులారా, ఏమంటాడు యోసేపు? నాకు సర్వాధికారం ఇవ్వబడింది ఈ హౌస్లో, యజమానుడు నాకు అన్ని అధికారాలు ఇచ్చాడు, కానీ నిన్ను తప్ప అన్నాడు. ఏమన్నాడు? నిన్ను తప్ప అన్నాడు. చూడండి, యోసేపు దైవ భయముతో జీవించాడు. ఇది లేనటువంటి వాడు ఏ పాపాన్నైనా చేస్తాడు. ఏ భయం ఉండాలి మనకి పాపం చేయకుండా ఉండాలంటే? దైవ భయం. మనుషుల భయం ఉంటే ఆ మనిషి చూడనప్పుడు చేద్దాం అనుకుంటాడు, అంతే కదండి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కానీ వద్దు, నీలో ఉండాల్సిన మనుషుల భయం కాదు. ఎవరి భయం ఉండాలి? దైవ భయం ఉండాలి. కాబట్టి ఆ యజమానుని భార్య ఎవరు లేకుండా చూచి అందగాడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి యోసేపును బలవంతం చేస్తుంది. చదువమ్మ తర్వాత. అతని పై బట్టను ఆమె చేతిలోనే వదిలివేసి ఇంటి నుండి వెలుపలకు పారిపోయెను. ఏం చేశాడు? పారిపోవాలి పాపము నుండి. నువ్వు పాపము చెయ్యకుండా ఉండాలి అంటే 2 కార్యాలు నీలో ఉండాలి. యోసేపు చేస్తున్న కార్యాలు. మొదటిది దైవ భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. రెండవది పాపము నుండి పారిపోవాలి. ఈ వాక్యాన్ని గురించి సిరాకు పుత్రుడని యేసు రాసిన జ్ఞానగ్రంథము, సిరాకు నుండి పుత్రుడని యేసు రాసిన జ్ఞానగ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. సర్పము నుండి వలె పాము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపో. 3 పాలండి. ఏంటివి? 3 పాలే. పాలంటే తాగే పాలు కాదు, 3 పాలే. ఏంటి? సర్పం పాము నుండి వలె, పాపము నుండి వలె పారిపోవాలి. పాము కనపడిందనుకో రావాయ్ అంటామా? ఏమంటామండి? పారిపోతాం. మొదట సరే, కర్రనోళ్ళు, కొట్టగలిగిన వాళ్ళు, కొట్టేవాళ్ళు ఉంటే పర్లేదు. సహజంగా ఏం చేస్తాం మనం? పారిపోతాం. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథకర్త ఏమంటున్నాడంటే, పాము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపో. ఆధునిక ప్రపంచంలోనండి ఇది ఎక్కువైపోతుందండి. ఏంటంటే, నాకేంటి, నేనేం చేయను, నాకు నిగ్రహం ఎక్కువ. ఏంటంటండి? నిగ్రహం తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటంట? నేను ఆ సారా కొట్టు పక్క నుంచే వెళతా, కానీ నేను తాగను.
సారా కొట్టు పక్క నుంచే వెళతా, నేను తాగను. నేను ఆ అమ్మాయితో రోజు మెసేజ్లు పెట్టుకుంటా. ఏంటంటండి? ఏంటిది? మెసేజ్లు. రోజు చాటింగ్ చేస్తా, కానీ ఏం పాపం చేయటల్లా. నమ్మొచ్చా చెప్పండి? నమ్మరే కాదండి, నమ్మలం. తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగితేనే నమ్మే రోజులు కాదు. ఏమంటారు? కళ్ళు తాగాడు అంటారు. తాగటం అలవాటుండి నేను మానేస్తాను తాగటం అని చెప్పి మళ్ళా ఆ ప్రసాద్ పక్కకి వెళ్ళటం ఎందుకు? ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం, అర్థమైందా? మళ్ళా ప్రసాద్ పక్కకి వెళ్ళటం ఎందుకు? దూరంగా ఉండు, చాలా ముఖ్యమండి. నీకు ఫోను శోధన. ఏంటిది శోధన? ఫోనే. అంతకు ముందండి పాపం చేయాలంటే ఎక్కడికో వెళ్ళాలి, పాపానికి శోధన ఎక్కడో ఉండేది. ఇప్పుడు మన చేతుల్లోనే. చాలా భయంకరమైనటువంటిది, గుర్తుపెట్టుకో, చాలా భయంకరమైనటువంటిది. నేను మొన్న ఈ మధ్యలో ఒక చోట గుంటూరులో తపస్కాల మొదటి శుక్రవారం రోజున ఆగ్నెస్ చర్చిలో ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటా ఒక మాట వాడాను. ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుంటా ఒక మాట వాడా. ఏంటి ఆ మాట? స్క్రీన్ ఫాస్టింగ్. ఏంటిది? ఏంటండి స్క్రీన్ ఫాస్టింగ్ అంటే? స్క్రీన్. ఏం స్క్రీను? ఫోన్ స్క్రీను. దాని నుంచి ఫాస్టింగ్ చేయాలి మనం ముఖ్యంగా. స్వామి ఫాస్టింగ్ చేస్తాం కానీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మమ్మల్ని కదిలించమాకండి. ఎందుకంటే మాకు ఇష్టమైన సీరియల్ వస్తుంది, మాకు ఇష్టమైన. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం మా జోలికి రామాకండి. ప్రియులారా, అలా చూసుకుంటూ మనం వెళతాం పాపంలోకి. ఏదో చెడు వీడియో వస్తుంది. శోధనకి కారణమైనటువంటి దాని నుంచి మనం పారిపోవాలి, దేవునికి భయపడాలి. ప్రియులారా, యోసేపు మనకు నేర్పించేది ఇదే. మీకు అందరూ గుర్తించాలి, యోసేపుకు పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్నలను ద్వేషించడానికి, పొతీఫరు భార్యతో పాపం చేయడానికి. అదేవిధంగా అతను, పిల్లారా మీకు తెలుసో లేదో, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, చెరసాలలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేస్తాడు. ఏంటి? అబ్బాయి, నిన్ను రాజు దగ్గర ఉద్యోగస్తుడిగా మళ్ళీ వస్తావు, నువ్వు నన్ను కొద్దిగా జ్ఞాపకం ఉంచుకో అంటే వాడు గుర్తుంచుకున్నాడా? గుర్తుంచుకోలా. తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు మనం. తీరం దాటిన తర్వాత ఆ తెప్ప మీద మనం వెళ్తాం కదా, ఆ తగలేస్తాం మనం, ఆ రకం అనమాట మనం. వాడు మర్చిపోయాడు ఇటు సహాయాన్ని. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది? ఆ రాజు కల వస్తుంది. బైబిల్ మీకు బాగా తెలిసిన వాళ్ళని మాట్లాడుతున్నాను నేను, ఇవన్నీ కూడా చదివించకుండా. సమయం నాకు 15 నిమిషాలు ఇచ్చారు మీ ఫాదర్ గారు. చాలామంది ఉపవాసం ఉంటారని చెప్పారు. కానీ ఈ చెరసాలలో ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? మర్చిపోయాడు. మళ్ళా రాజు కల వస్తుంది 7 సంవత్సరాలు కరువు గురించి. అప్పుడు అరే, చెరసాలలో యోసేపు అనేటువంటి వాడు ఉన్నాడు, నా కల గురించి వివరించాడు కదా, అప్పుడు తీసుకొస్తాడండి. అప్పుడు దేవుడు ప్రియులారా యోసేపుని రాజానికి రాజు తర్వాత రాజును చేశాడు. ప్రియులారా, పాపము చేయకుండా ఉంటే నీకేం జరుగుద్ది? ఇప్పుడు చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము. నేనెందుకు పాపం చేయకుండా ఉండాలి? పాపం చేయకుండా ఉంటే నాకేంటి? పాపం చేయకుండా ఉంటే దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు? ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి. కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది వచ్చి అంటారు, స్వామి నేను వాడి వల్ల నష్టపోయా, నేను వీడి వల్ల నష్టపోయా, ఇంకా మా అమ్మాయి చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచోడు, పునీతుడు, ఊళ్ళో వాళ్ళ పిల్లల వల్ల మా అబ్బాయి చెడిపోయాడు. ప్రతి తల్లి ఇదే మాట అంటదండి. మరి అదేందో కానీ ఊళ్ళో తల్లులందరూ కూడా మా అబ్బాయి మంచోడంటే మరి చెడ్డోళ్ళు ఎవరు ఇక్కడ? మా అబ్బాయి మంచోడండి, చెడ్డ సహాయం చేసేసాడు. ఎవరు సహాయం చెప్పాడంటండి? చెడ్డోళ్ళ సహాయం పట్టాడంటండి. ప్రియులారా, చెడు సహవాసం అంటారండి మనం. మరి అందరూ
తల్లులందరూ మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి మంచోడు అంటే మరి చెడ్డోళ్ళు ఎవరు ఇక్కడ? తప్పు చేసిన ప్రతివాడు చెడ్డోడే. తప్పు చేసిన ప్రతివాడు. వాడు లాగుతున్నాడు, నీకు బుద్ధి లేదు, నీకు తెలియదు తప్పని. ప్రియులారా, ఏమంటున్నాడు? మీరు నాకు కీడు తలపెట్టితరి, కానీ దేవుడు ఆ కీడును నాకు మేలుగా చేశాడు. నువ్వు అనుకుంటున్నావా ఎవరో నీకు కీడు చేస్తున్నారని, ఎవరో నీకు అన్యాయం చేస్తున్నారని? గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు దేవునికి నమ్మక పాత్రంగా జీవించగలిగితే ఆ కీడును నీకు దీవెనగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. ఆ కీడును ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. ఆ కీడే నీకు దీవెనగా మారుద్ది. ఆమేన్. ఎదుటివాడు నిన్ను ఎంత కుళ్ళుకుంటే నీకు అంత ఆశీర్వాదం. ఆమేన్. ఎదుటివాడు నిన్ను ఎంత ఈర్షపడితే నీకు అంత ఆశీర్వాదం. ఆమేన్. నమ్ము బిడ్డ, నమ్మో. నిన్నెవ్వడేం చేయలేడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు. ప్రైజ్ ది లార్డ్. 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 ఈ సందర్భంగా ప్రియులారా, యోసేపు పాపము చేయడానికి అన్ని శోధనలు వచ్చాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. యోసేపు పెద్ద టాలెంట్స్ కలిగినటువంటి వాడు కాదు, సింపుల్ మ్యాన్. కానీ అతనుకున్న వరం ఏంట? అతను చేసింది ఏంటంటే దేవునికి భయపడ్డాడు. రెండవది చెప్పండి, పాపమునకు దూరంగా పాపం నుండి దూరముగా పారిపోయాడు. ఇప్పుడు మీకు కొన్ని పేర్లు చెప్తా వినండి. సంసోను ఏం గుర్తొస్తుంది? సంసోను ఏం గుర్తొస్తుంది? దెలీలా గుర్తొస్తుంది. వినండి అండి, నిజమే మాట్లాడదాం. సంసోన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? దెలీలా. దావీదు ఎవరు గుర్తొస్తారు? ఇంత దారుణంగా ఆలోచిస్తారా మీరు కూడా? ఆయన చేసిన యుద్ధాలు గొలియాతు గుర్తురాడా మీకు? నిజమేనండి, మీరు అన్నది కరెక్టే. దావీదు అనగానే ఏం గుర్తొస్తుందండి? బెత్షెబా. సొలొమోను ఎవరు గుర్తొస్తారు? భార్యలు. ప్రియులారా, మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళకి పాపములో పడకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉందండి. దావీదు దేవునికి హృదయానుసారుడు. సంసోను బైబిల్లో శక్తిమంతుడు. 1000 ఏనుగుల బలం వచ్చేదంటండి ఆయనకి. సొలొమోను జ్ఞాని. అయినా కానీ వాళ్ళు పాపంలో పడిపోయారు, దేవుని కృపకు దూరం అయిపోయారు. సంసోను దారుణాతి దారుణంగా మరణించాడు. కళ్ళు పీకబడి చనిపోయాడు. సొలొమోను కూడా అంతే. సొలొమోను తన యొక్క చివరి జీవితం దారుణంగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దావీదు పరిస్థితి ఏంటి? పాపము చేసే వరకు కూడా అన్ని ఆశీర్వాదాలే దావీదుకే. గుర్తుపెట్టుకోండి, పాపములో దేవునికి వ్యతిరేకముగా, పరాయివాడి భార్యకి, పురుషుడికి వ్యతిరేకముగా పాపము చేసే వరకు కూడా దావీదుకి అన్ని ఆశీర్వాదాలే. ప్రియులారా, ఒక్కసారి పాపము చేసిన తర్వాత దావీదుకి అన్ని శ్రమలే. సొంత కూతురు పేరేంటండి? తామారుని సొంత కొడుకు పాడు చేశాడు. ఏం చేశాడు? పాడు చేశాడు. సొంత కొడుకు అమ్నోను పాడు చేశాడు. సొంత ఇంకొక కొడుకు, ఆ కొడుకును కత్తితో పడి చంపేశాడు. హత్య జరిగింది ఇంట్లో. ఆ తరువాత సొంత కుమారుడు అబ్షాలోము దావీదును ఉరికిచ్చి కొట్టాడు. దావీదుని సింహాసనం దించాడు, పరిగెత్తించాడు. చివరికి ఏమయ్యాడండి? తన జుట్టు కంప చెట్టుకు కుచ్చుకొని చచ్చిపోయాడు, మరణించాడు. దావీదు జీవితం అప్పటి వరకు కూడా పరిశుద్ధంగా ఉన్నటువంటి, దేవుని కృపతో ఉన్నటువంటిది, పాపము చేసిన తర్వాత భయంకరమైన వేదనలకు గురి అయ్యింది. ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరూ మనకు గుణపాఠంగా ఉండాలి. యోసేపు చనిపోయే వరకు కూడా, ఎప్పటి వరకు అండి? చనిపోయే వరకు, ముదుసలి వరకు కూడా. ఎప్పటి వరకు అండి? ముదుసలి వరకు. తన ప్రాణాన్ని విడిచే వరకు కూడా
ఆశీర్వదించబడినటువంటి వాడిగానే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పాపము చేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగా ఉంటాయి? నువ్వెంతటి వాడివైనా, సంసోను అంతటి వాడివైనా, దావీదు అంతటి వాడివైనా, సలోమోను అంతటి వాడివైనా, నువ్వు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తే ఏమవుతుందో మీకు చూపిస్తాడు. చక్కని వాక్యం అండి. ఈ రోజున మనందరికీ గొప్ప గుణపాఠం. ఈనాడు పరిశుద్ధ బలిపూజలో ఆ దేవుని వేడుకుందాం. దేవా, మా జీవితంలో శోధనలు ఎన్ని వచ్చినా కానీ, ముఖ్యంగా ఈ శ్రమల కాలములో నువ్వు ఏ విధముగా యోసేపును దీవించావో అదేవిధంగా మమ్మల్ని కూడా దీవించయ్యా. కీడును మేలుగా మార్చే దేవుడవయ్యా నీవు. బూడిదను పూలదండగా మార్చే దేవుడవయ్యా నువ్వు. కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడవయ్యా నీవు. నా కుటుంబాన్ని కూడా నువ్వు దీవెనగా మార్చు, ఆశీర్వాదముగా మార్చు, నీ కృపతో నింపయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. పిల్లకు దేవుని బిడ్డలారా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఈ పాట పాడుకుంటూ పిల్లరా, అలనాడు అంగీ అంచును తాకగానే అద్భుత రీతిగా స్వస్థతనిచ్చిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు మన కుటుంబాన్ని దీవించాలని వేడుకుందాం. మీలో ఒకవేళ అనారోగ్యముతో బాధపడుతున్నట్లయితే, వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఇదిగో బిడ్డ, ఆ యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. ఇప్పుడు విశ్వాసముతో ఈ పాట పాడు, నమ్మకంతో ఈ పాట పాడు. యోసేపును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను తాకుమయ్యా, నన్ను స్వస్థపరచమయ్యా అంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ వేడుకుందాం. పిల్లలకు దేవుని బిడ్డలారా, దావీదు కుమారా, అందరూ చేతులు జోడించి భక్తితో విశ్వాసంతో దేవా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. స్వస్థపరచగను త్వరగా రావయ్యా, నన్ను స్వస్థపరచగను త్వరగా రావయ్యా. యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా నన్ను స్వస్థపరచండి దేవా. స్వస్థపరచగను త్వరగా రావయ్యా, స్వస్థపరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. యేసయ్యా, దావీదు కుమార, మాలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. బిడ్డలారా ప్రార్థన చేయండి. వ్యాధితో అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేయండి. ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు, యెహోవా రఫా స్వస్థపరచువాడై ఉన్నాడు. అలనాడు అంగీ అంచును తాకిన బిడ్డను స్వస్థపరిచిన దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా స్వస్థపరచబోతున్నాడు. నిన్నెవరైనా అడిగారా, అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని అడిగారా? ప్రార్థన చెయ్యి. దేవా ఆ బిడ్డను స్వస్థపరిచయ్యా, నా కుటుంబంలో ఆరోగ్యంతో ఉన్నట్టు వాడిని స్వస్థపరిచయ్యా, నన్ను కూడా స్వస్థపరిచయ్యా. విశ్వాసంతో చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవా నన్ను స్వస్థపరచు దేవా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేయి. అంగే అంచుని అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు,
అంగి అంచును అండగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. అందరూ కళ్ళు మూసుకొని చేతులు చాచండి. అందరూ చేతులు పైకి చాచుదాం. పిల్లల కళ్ళు మూసుకుందాం. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలారా ప్రార్థన చేసుకోండి. దయచేసి మీకోసం మీరు ప్రార్థన చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారి కోసం ప్రార్థన చేయండి. అందరూ నా తర్వాత చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారా, యేసయ్యా నన్ను స్వస్థపరచుమయ్యా. దావీదు కుమారా, యేసయ్యా నీ సిలువ రక్తముతో నన్ను కడుగుము రాజా. నన్ను స్వస్థపరచుమయ్యా. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా. దావీదు కుమారా, యేసయ్యా నా బిడ్డలను స్వస్థపరచయ్యా. నా భర్తను స్వస్థపరచయ్యా. నా భార్యను స్వస్థపరచయ్యా. నాకు తెలిసినటువంటి వారిని స్వస్థపరచయ్యా. నన్ను అడిగిన వారిని స్వస్థపరచయ్యా. దావీదు కుమారా, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా. పరమ వైద్యుడా, యేసయ్యా మమ్మందరిని స్వస్థపరచండి. యేసయ్యా దావీదు కుమారా, క్యాన్సర్ వ్యాధి ఉన్న వారిని స్వస్థపరచండి. ఇప్పుడే స్వస్థపరచండి. గాయపడిన హస్తాలతో తాకండి. దావీదు కుమారా, యేసయ్యా శరీరములో గడ్డలు ఉన్న వారిని స్వస్థపరచండి. 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 దావీదు కుమారా, యేసయ్యా దావీదు కుమారా, యేసయ్యా జీర్ణకోశ వ్యాధులతో, గ్యాస్ వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరచండి. స్వస్థపరచండి. దావీదు కుమారా, యేసయ్యా హార్ట్ ప్రాబ్లం ఉన్న వారిని, గుండె ప్రాబ్లం ఉన్న వారిని, లివర్ ప్రాబ్లం ఉన్న వారిని, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారిని స్వస్థపరచండి. స్వస్థపరచండి. దావీదు కుమారా, యేసయ్యా యేసు రాజా స్త్రీలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వారందరినీ స్వస్థపరచండి. ఇప్పుడే స్వస్థపరచండి. ఈ క్షణములో స్వస్థపరచండి. యేసయ్యా దావీదు కుమారా చిన్నారి బిడ్డలను స్వస్థపరచండి. యువతి యువకులను స్వస్థపరచండి. వివాహం చేసుకున్న వారిని స్వస్థపరచండి. వృద్ధులను స్వస్థపరచండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరం చేతులు జోడించుదాం. పిల్లరా, మీలో ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆ ప్రాంతంలో మీ కుడి చేతిని ఉంచండి. పిల్లరా, ఏ ప్రాంతంలో ఉన్నాక ఎవరికి సిగ్గుపడిన అవసరంలా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. గద్ద ఫలము లేనటువంటి వారు మీ గద్దం మీద చేతులు ఉంచండి. మీకు తెలిసినటువంటి ఎవరైనా ప్రార్థన చేయమని అడిగితే వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లలకు చదువు కావాలనుకుంటున్నారా?
మీ తల మీద చేతులు ఉంచండి. మీ పిల్లలకు జ్ఞానము కావాలనుకునేట్టు విశ్వాసంతో పిల్లరా ప్రక్కకు చూడొద్దు. ఎవరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఇది పరిశుద్ధమైన సమయం, దేవునిని దీవిస్తున్న సమయం, నిన్ను అభిషేకిస్తున్న సమయం, తన హస్తముతో నిన్ను దీవిస్తున్న సమయం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ తాకుము నాయన, స్వస్థపరచు నాయన, దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దావీదు కుమారా యేసయ్యా, స్వస్థపరచుమ దేవా, స్వస్థపరచు, స్వస్థపరచు దేవా, స్వస్థపరచు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, నీ బిడ్డలందరిని దీవించండి ప్రభువా. వారి తలంపులను దీవించండి ప్రభువా, వారి ఉద్దేశాలను దీవించండి ప్రభువా, వారి కుటుంబాలను దీవించండి నాయన, వారి ఇద్దరు బిడ్డలను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి ప్రభువా. ఇది పరీక్షల సమయం, పరీక్షలు రాసే ప్రతి బిడ్డను ప్రభువా నీ జ్ఞానముతో నింపు నాయన, నీ విజ్ఞానముతో నింపు నాయన. కుటుంబాలలో శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎంతో మంది బిడ్డలు గర్భ ఫలము కొరకై అడుగుతుండగా, అప్పుల బాధల నుండి విడుదల అడుగుతుండగా, నా దేవ వివాహము కొరకై అడుగుతుండగా వారందరిని దీవించండి నాయన. పాపము నుండి విడుదల దయచేయండి ప్రభుగా. ఈ విచారణ దీవించండి, మా అంతోని ఫాదర్ గారిని దీవించండి, ఇక్కడున్న బ్రదర్స్ అని సిస్టర్స్ అని దీవించండి. ఈనాడు మ్యూజిక్ లో సహకరించినటువంటి మైరాస్ మాస్టర్ని, అదేవిధంగా ప్రభు అనిల్ గారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభుగా. ఇక్కడ చిన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని, ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లరా, సంతోషంగా దేవునికి కృతజ్ఞతగా. దేవుడు మనం దీవిస్తుండ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిచేసుకుందాం.